ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యములను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 469వ పద్యం. పోము పోము హిరణ్యదానముల పుచ్చుకొనంగా ధనంబులేమియుంతేదేము సవచనంబులగ దీవనలిచ్చుచు వేసరింపగా రాము వనంబులన్ గృహ విరాములమై నివసింప చల్లరే చల్లరే పామును వైవగా తగునే బ్రహ్మమునీంద్రభుజార్గళంబునన్. పోము వెళ్ళము, హిరణ్య బంగారు దానములను పుచ్చుకొనంగా తీసుకొనుటకు ధనంబులు విత్తములంటే ఇక్కడ దక్షిణలు ఏమియును తేము తీసుకొని రాము సవంచనములుగన్ మోసములతో కూడిన దీవెనలు అనగా ఆశీర్వాదములు ఇచ్చుచు అనగా చేయుచు వెసరింపగా విసగించుచు రాము వనంబులన్ అడవిలో ఆశ్రమమునంది అనమాట. విరాములమంటే విరతులము అయి నివసింపన్ ఉండగా చల్లరే అయ్యో పామును వైవగా వేయుట తగునా ఏమి అనగా ఏమి ధర్మము. బ్రహ్మముని బ్రహ్మర్షులలో ఇంద్రు శ్రేష్ఠుని భుజముల యొక్క గళంబునన్ కంఠములలో గళంబునన్ కంఠములో భావము. మేము ఎన్ని దానాలు పుచ్చుకోవడానికి పోమే, ఆశీర్వాదాలను మోసం చేసి ధనం గుంజుకోమే, పరులను వేధించేవాళ్ళం కామే, ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి అడవుల్లో పడి ఉన్నామే. అటువంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రి గారి మెడలో పామును పడవేయటానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో. తర్వాత 470 పద్యం. పొడమిగల జనులు పొగడగన్ కుడుతురు కట్టుదురుగాక కువలయపతులై అడవుల నిడుముల పడియడి పడుగుల మెడ నిడగదగునే పన్నగ శవమున్. బుడమిన్ భూమి మీద కల జనులు వగడగన్ పొగడనట్లు కుడుతురున్ అనగా తిందురు కట్టుదురు కాక అంతేకాని కువలయ భూమండలమునకు పతులు భర్తలు అయి ఉండి అడవులలో ఇడుమలన్ బాధలు లేదా ఇబ్బందులు పడియడి బడుగుల అశక్తులు లేదా బలహీనుల మెడలో ఎడగన్ వేయుట తగునా ఏమి అంటే ఏమి ధర్మము అనగా పాము శవమును భావము. ప్రపంచాన్ని పాలించే ప్రభువులైతే పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండా కొడవమనండి, విలువగల వలువలు మడవమనండి. అంతేకాని అడవులలో ఇడుములు పడే బడుగు తాపసుల మెడలో పామును చూడతారా? సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.